యోసేపు ఒక్కడే, యోసేపు ఒక్కడే. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడే ఉన్నారు. తండ్రి యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి చేరిన వాళ్ళు ఇంచుమించు 70 మంది. అందరు ఏడే ఉన్నారు, ఒక్కడే. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కఠినమైన ఇబ్బందులు వచ్చినా వాటిని లక్ష్య పెట్టలా. మీరు గమనించి చూడండి, అన్నదమ్ముల్లో మిగిలిన వాళ్ళందరూ అక్కడక్కడ గడ్డి తినే పనులు చేశారు, కానీ యోసేపు చేయలా. యోసేపుకు తప్పు చేసే ఛాన్స్ వచ్చింది. తండ్రి లేడు తప్పు పట్టడానికి, అన్నలు లేరు తప్పు పట్టడానికి, అన్య దేశంలో ఉన్నాడు. పరిస్థితులు అట్టు వచ్చినా ఏం చేద్దాం, చేసేసా అని అనొచ్చు, కానీ అనలా. అవకాశం వచ్చినా ఆ పని చేయలా. తండ్రి ఏదైతే నేర్పాడో, తండ్రి ఏదైతే చెప్పాడో, తండ్రి ఏ బాటనైతే చూపించాడో ఆ బాటను వదల్లా, దేవుణ్ణి వదల్లా. పూర్తి లోక మధ్యలో ఉన్నాడు, ఐగుప్తీల మధ్యలో ఉన్నాడు, దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు, కానీ తన దేవుణ్ణి తన గుండెల్లో పెట్టుకున్నాడు. తన దేవుణ్ణి మాత్రం వదల్లా. తన దేవుని యందు భక్తిని, ఆత్మీయతను మాత్రం వదల్లా. ఎక్కడికి పోయినా దేవుడు దేవుడు దేవుడు. బానిసగా అమ్మబడ్డ దగ్గరికి పోతే అక్కడ నాయకుడు అయ్యాడు. ఎందుకు? నమ్మకత్వం. అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తాడు, వేరే తప్పుడు వ్యవహారాలు ఏమి చెయ్యడు, ప్రార్థనాపరుడు. అతడు అడుగుపెట్టాడు, పోతీఫెరో ఇల్లు ఆశీర్వదించబడింది. చాలామంది బానిసలను తెచ్చుకున్నాడు, ఎవరు అడుగుపెట్టినా అలా జరగల. యోసేపు అడుగుపెట్టాడు, తను ఏ ఇంట్లో పని చేస్తున్నాడో ఆ ఇల్లు ఆశీర్వదించబడటం మొదలైంది. దేవుని బిడ్డ, నువ్వు జాబ్ చేసే ప్రదేశాల్లో, ఆ కంపెనీలో, లేకపోతే నువ్వు ఎక్కడ పని చేస్తావో ఆ ప్రదేశాల్లో నువ్వు అడుగుపెట్టినప్పుడు అవి ఆశీర్వదించబడే కార్యం నా దేవుడు చేస్తాడు. వాళ్ళకి అర్థమైంది, నిన్ను బట్టి ఆశీర్వాదం వచ్చిందన్న విషయం వాళ్ళకి స్పష్టమయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు. యోసేపుని అట్లా చేశాడు. పోతీఫెరో అన్నిటి మీద పైనుంచాడు. పోయిందేమో బానిసగా, కానీ అయిందేమో బానిసల మీద ఏలికగా. పోతీఫెరో భార్య కన్నేసి శోధించినప్పుడు కక్కుర్తి పడలా, ప్రలోభించలా, లోబిగా వ్యవహరించలా. యవనస్తుడిని ఏం చేద్దాం, కంట్రోల్ చేసుకోలేకపోయానని పనికి మాలిన సాకులు చెప్పలా. ఏం చేద్దాం, అలా జరిగిపోయింది, అలా అయిపోయిందని పనికి మాలిన మాటలు చెప్పలా. అమ్మ ఇంటి మొత్తాన్ని నాకు అప్పచెప్పాడమ్మా, నిన్ను అప్పచెప్పలేదు. ఆయన నాకు తండ్రి వంటి వాడైతే నువ్వు నాకు తల్లి లాంటి దాన్ని అమ్మ, దయచేసి నన్ను అట్ట ఆలోచించవద్దు అంటే, రేయ్ నాకు నీతులు చెప్తావు, నా సంగతి తెలుసా, నీ అంతు తేలుస్తాను, నువ్వేం చేసినా పర్వాలేదు, నేను మాత్రం ఆ నీచానికి తల ఉంచను అన్నాడు. అంటే దేవునికి భయపడ్డాడు. నా దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడో నన్ను ఇక్కడికి, ఏ కార్యముందో, నా పట్ల ఏం చేయబోతున్నాడో, ఈ పరీక్ష నాకు ఎందుకు వచ్చిందో, అమ్మో నేను జాగ్రత్త పడితే దీవెన కొనసాగిద్ది, నేను కక్కుర్తి పడి ప్రలోభిస్తే ఆ దీవెన బ్రేక్ అయిపోయిద్ది. నాకు ఈ అల్పసుఖం కాదు, నా దేవుని హస్తం నాకు తోడుగా ఉండాలి. నాకు ఈ అల్పానందం కాదు, నా దేవుని హస్తం ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి. నాకు దేవుడు కావాలి. ఇలాంటి పనులు చేసి కృతజ్ఞతాహీనంగా నడుచుకుంటే, నమ్మిన వాడికి వంచన చేస్తే, అన్నం పెట్టిన యజమానుడి భార్యని నేను ఆశిస్తే, దానికన్నా నీచం, దానికన్నా దుర్మార్గం, దానికన్నా అసహ్యమైంది ఇంకొకటి లేదో నేను చేయలేదో. నా దేవుడు మెచ్చడు దాన్ని, నా దేవుడు ఒప్పుకోడు దాన్ని, నా దేవుడు అసహించుకుంటాడు. నాకు నా దేవుడు కావాలి, నా దేవుడు మెప్పు కావాలి. ఆమె నన్ను ఏమనుకుంటే నాకెందుకు అంటే నిందేసేసింది. అన్నం పెట్టిన చేతిని పట్టుకుంటారా దుర్మార్గుడా, తలా ఒక దెబ్బ కొట్టుంటారు నాకు తెలిసి. చెరసాల పాలు చేశారు, ఒక్క మాట మాట్లాడాల. ఎందుకు మాట్లాడలేదు ఊహించండి ఒక్కసారి. అయ్యగారు మీరు నన్ను నమ్ముతారు కదా, పోతీఫెరో గారు, దైవ సాక్షిగా చెప్తున్నానండి, అదిగో నా వస్త్రం ఆమె చేతిలో ఉంది కానీ ఆ వస్త్రం నా చేతుల్లో లేదండి. ఇక్కడే అర్థమైపోతుంది ఎవరెవరిని బలాత్కారం చేశారో. ఆ సాక్ష్యం చాలండి, నేను ఎరగనండి, ఆమె తప్పుడుదండి అని పోతీఫెరోకి చెప్తే అతని గుండె పగిలిపోద్ది. నాకు అన్నం పెట్టాడు, తండ్రి లాంటాడు, పడితే పడ్డా, నేనే నిన్న గుండా నడిపించాడో తెలుసా. 7 ఏళ్ల కరువులో లక్షలాది మంది చావకుండా కాపాడటానికి.
రెండు కానీ ఐగుప్తు యోసేపుని ఆడలేదు, దానికి ఆ ఛాన్స్ ఇవ్వాల. నా సోదరుడు, ఆ సోదరి, త్యాగం కావాలి నాన్న, త్యాగం కావాలి. దేవుని హస్తం మనకు తోడై ఉండాలంటే మనల్ని మనం తమాయించుకోవాలి, నియంత్రించుకోవాలి, కొన్నిటిని వదిలేయటానికి ఇష్టపడాలి, కొన్నిటిని కోల్పోవటానికి ఇష్టపడాలి. అంతే. అన్నీ కావాలంటే కష్టం. ఈరోజు కుటుంబానికి ఆడపిల్ల బాసట అయింది, ఈరోజు సంఘంలో కూడా సేవ చేస్తుంది. రాబోతున్న రోజుల్లో దేవుని చిత్తం అయితే పర్మనెంట్గా సన్నిధిలోనే ఉండి దేవుని సేవలో వాడబడే ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఆ బిడ్డకు దొరికింది. ఇస్తాడు దేవుడు, అందులోనే ఒక రూమ్ ఇస్తాడు ఆ పిల్లకు కూడా. ఉండ్రా తల్లి నువ్వు అని. అలాంటి దాన్ని దేవుని సన్నిధిలో ఉంచితే దీవెన కదా. ఆడపిల్ల సాక్ష్యం చూడండి. కుటుంబం కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టింది, బలిపీఠం మీద దహించుకోవటానికి ఇష్టపడింది. యవనస్తులకు ఉండే కోరికలు ఆ పిల్లకు ఉండవా? యవనస్తులకు ఉండే ఆలోచనలు ఆ పిల్లకు ఉండవు. అయినా సరే ఈరోజు నువ్వు అలాంటి త్యాగాలు చేయమని నేను నీకు చెప్పట్లా. అది దేవుడు నీతో మాట్లాడి ఆ పరిస్థితి నీకు దేవుడు అనుమతిస్తే అది వేరే సంగతి. కానీ అంతగా పైన కొంతైనా త్యాగం చేయటానికి, నీతి మాలిన పనులు మానుకోవటానికి, కనీసం నువ్వైనా నీతిగా నిలబడటానికి యోసేపులాగా నువ్వైనా దేవునికి భయపడి నీ కుటుంబానికి వెలుగుగా, నీ సమాజానికి వెలుగుగా, నీ గ్రామానికి వెలుగుగా, నీ పట్టణానికి వెలుగుగా, నీ ప్రాంతానికి వెలుగుగా నువ్వు తయారు కావటానికి నిన్ను నువ్వు అప్పగించుకో, సమర్పించుకో. దేవుని వైపు చూడు, త్యాగానికి పూనుకో, విశ్వాస వీరుడివై నడు, దేవుని స్తుతిస్తూ ముందుకు సాగు. నా దేవుడు యేసయ్యలాగా నేను తయారు కావాలి, యేసయ్యలాగా నేను తయారు కావాలి. నన్ను బట్టి నా ఫ్యామిలీ రక్షించబడాలి, నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి, నిన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి. నీతి ఫలం ఫలించడానికి ఇష్టపడతా. యోసేపుకు తోడై ఉన్న దేవా, నాకు కూడా తోడై ఉంటావా? నన్ను నడిపిస్తావా? నేను వదిలేస్తాను ప్రభా లోకాశ, నేను అవుతా ప్రభా నా కుటుంబానికి దీపాన్ని, నేను అవుతా ప్రభా నీ సంఘంలో పరిచారకురాలి. నా ఆశ ప్రభా నా ఫ్యామిలీని నిలబెట్టుకోవాలని నా ఆశ ప్రభా. కన్నీరు మున్నీరు అవుతున్న, శాపాన్ని అనుభవిస్తున్న నా కుటుంబాన్ని సేవ్ చేసుకోవాలనేది నా ఆశ ప్రభా. శాపంలో నలిగిపోతున్న నా సమాజాన్ని రక్షించుకోవాలని నా ఆశ ప్రభువా. స్పష్టంగా నాతో మాట్లాడుతాను. వదిలేస్తా ప్రభా, నేను నీకు నచ్చని పనులు వదిలేస్తా ప్రభా. యోసేపు నీ ఎదుట ఎలా బ్రతికాడు అలా బ్రతకడానికి ఇష్టపడుతున్నా ప్రభు. నా ఆశలు, ఆలోచనలు, కోరికలు చంపుకోవడానికి ఇష్టపడుతున్నా ప్రభు. త్యాగపూరితమైన మనసుతో నీ నామంలో ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నా ప్రభు. నన్ను బలపరచు ప్రభువా, నీ కొరకు ఫలించినట్లు నన్ను వెలిగించు ప్రభువా. నా కుటుంబానికే కాదు, సమాజానికి కూడా దీవెనకరంగా నన్ను మార్చు ప్రభువా. యోసేపు కుటుంబానికే కాదు, సమాజం మొత్తానికి ప్రాణాలు కాపాడిన వాడయ్యాడు ప్రభువా. సమాజం మొత్తాన్ని రక్షించిన వాడయ్యాడు ప్రభువా. ఐగుప్తుకు దిక్కు దీపమయ్యాడు ప్రభువా. యోసేపు పోకపోతే కరువు కాలం 7 ఏళ్లలో మొత్తం చచ్చి శవాలైపోయేవాళ్ళు ప్రభువా. కానీ యోసేపు వెళ్ళి, యోసేపు అక్కడ నిలబడినందున, ఒక్క యోసేపు ఒక్కడే, ఒకని త్యాగం ఒక దేశం మొత్తం కాపాడబడింది. ఎస్తేరు త్యాగం జాతి కాపాడబడింది. మోషే విశ్వాసం, ఒక్కడి విశ్వాసమే సముద్రాల్ని బద్దలు కొట్టింది, పాయలు చేసింది, లక్షల మందిని రక్షించింది ప్రభువా. అన్నిటికంటే పైన యేసయ్యా నీ ఒక్కడి త్యాగం, శిలువ యాగం సర్వ మానవాళి రక్షణకు కారణమైంది కదా ప్రభువా. మమ్మల్ని కూడా ఆ పోలికగా మార్చి ఆ విధమైన స్వభావంతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని మా అపరాధంలో క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.
చివరిలో ఒక్క మాట, నా తమ్ముడా చెల్లి, తెలిసి తెలియక అడుగులు జారావా? సరిదిద్దుకొని మళ్ళా నీ మార్గంలో నువ్వు నిలబడు. నీ వాళ్ళు చేయి దాటిపోయారా? ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ చెప్తాను, నీ వాళ్ళు చేయి దాటిపోయారా? నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే పరిస్థితులు వాళ్ళు లేకుండా దాటి అవతలికి వెళ్ళారా? అట్లయితే నువ్వన్నా నడుం కట్టు, నువ్వన్నా పూనుకో. నీ కుటుంబ క్షేమం కోసం రోజు మోకాళ్ళేసి విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించు. ఎస్తేర్లా త్యాగపూరితమైన మనసు కలిగి ఉండు, యోసేపుల నమ్మకత్వం కలిగి ఉండు. నువ్వు నడుంగట్టు. నా తండ్రి నిన్ను వాడుకొని నీ కుటుంబాన్ని సేవ్ చేస్తాడు, నీ సమాజాన్ని రక్షిస్తాడు. అలా సిద్ధమవుతారా? ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఎచ్చుల కోసం చెప్పట్లేదు, కానీ నా దేవుడు ఒకప్పుడు నాకు ఆలోచన పుట్టించాడు. ఆ రోజు నేను నిలబడ్డాను. ఆ నిలబడ్డానికి కూడా ఆయనే శక్తినిచ్చాడులే. ఈరోజు నా కుటుంబమే కాదు, సమాజంలో ఇంకా అది చెప్పుకోకూడదు. మీకు తెలుసు ఎన్ని కార్యాలు చేస్తున్నాడో ఆయన, చెయ్యబోతున్నాడో. మరి నా పట్ల ఇన్ని చేసిన దేవుడు నీకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. సిద్ధపడు. నా తండ్రి కృప నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక. కుటుంబానికి, సమాజానికి, నిన్ను, నన్ను, మనల్ని ఒక దీపముగా చేయునుగాక. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గుంపులు కాదు, ఒక్కరే. ఒక మోషే, ఒక ఎస్తేరు, ఒక యోసేపు, లక్షల మంది బ్రతుకులు. ఒక్కరే. ఆ జాబితాలో నువ్వు నేను చేరాలి. ఒక్కరే. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. రేపటి నుంచి మళ్ళీ మందిరాల ప్రతిష్ఠ ఆరాధన ఉంది. ప్రార్థనలో పెట్టండి. జర్నీలో దేవుడు తోడై ఉండాలని. విన్న మాటలు ఆలోచించండి. ఇటు విని ఇటు వదిలేయకండి, నష్టపోతారు. ధ్యానించుకుంటూ ఉండండి. నా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు, నేను అట్లా సిద్ధపడాలని సరిచూసుకోండి. తప్పకుండా దేవుడు మీకు తోడై ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి కదా. నజరేయుడగు యేసు నామములో బిడ్డలందరికీ జయము కలుగును గాక. చక్కగా ధైర్యంగా రాసి ఫస్ట్ క్లాస్లో బిడ్డలు పాస్ అవుదురు గాక. ఎగ్జామ్స్ రాసేటువంటి బిడ్డలు భయపడకుండా ధైర్యంగా రాయండి. రాసి వచ్చి ఇష్టపడి కష్టపడి చదవండి. ధైర్యంగా రాయండి. రాసేటప్పుడు పిరికి బారొద్దు, భయపడొద్దు. ఏమైతే అదైంది నా తండ్రి చూసుకుంటాడని ధైర్యంగా రాయండి. జయం ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పండి వచ్చి. ఓకేనా? మీ పిల్లల కోసం కూడా చేయండి.